హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్లో మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడబోయే ముందు మీరు ఒక లైక్ అయితే కొట్టేయటం మర్చిపోవద్దు. వచ్చేయండి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టాను. 2 అవర్స్ నానబెట్టేటప్పటికి మనకి ఇలా కొంచెం మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. ఇలా మనం వేసుకున్న పప్పు మునిగే వరకు కొంచెం నీళ్లు వేసుకొని 3 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒక 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి ఎలా అయినా తీసుకోవచ్చు, హాఫ్ ఆఫ్ క్వాంటిటీలో కూడా. ఇక్కడైతే కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేయకుండా మాత్రం వేసుకొని ఫస్ట్ పిండికి నెయ్యి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి మనకి చక్కగా కలిసిపోయి ఇలా పిండి అనేది ముద్దలా ఫామ్ అవుతుంది కదా. అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసేసుకోవద్దండి. చూసుకుంటూ వేళ్లతోనే చాలా మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనము. ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుందాం ఈ పిండి ముద్దకి. పేరులోనే ఉంది కదండి నేతి బొబ్బట్లని. టేస్ట్ కూడా చాలా కమ్మగా సాఫ్ట్గా రావాలి అంటే మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి మొత్తం. ఇప్పుడు కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చిందండి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు నేను. మీకు ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్న వాటర్ మనం ఫిల్టర్ చేసుకుందాము. చూసారండి, ఇక్కడ పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది కదా. ఈ వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మనం మిక్సీకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. ఇందులో నుంచి పప్పులో నుంచి తీసుకున్న వాటర్ మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సాంబార్లో కానీ రసంలో కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి పప్పును కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీకి వేసుకుందాము. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన పని లేదండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్నాం కదండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. 1 కప్పు పచ్చిశనగపప్పుకి మనం 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కడాయిలో వేసుకుందాము. మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉన్నామంటే ఇది చక్కగా కరిగి మనకి లిక్విడ్లా ఫామ్ అవుతుంది. చూపిస్తాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 3 స్పూన్స్ 4 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోకుండా బెల్లం అనేది మనకి చక్కగా కరిగింది కదండి. ఇప్పుడైతే మనం శనగపప్పును ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా మనకి ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మనకి దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు లూజ్గా ఉంది కదా, మనం బాల్స్ చేయాలంటే రాదు కదా, కాబట్టి మనం గట్టిగా ఉడికించుకోవాలి దీన్ని. ఇప్పుడైతే నేను 10 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. చూసారా, మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మీరు ఇదే ప్లేస్లో కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కానీ అలాగే ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయట్లేదు. అదంటే టేస్ట్ మనకి ఈ పప్పుల ఫ్లేవర్ తెలియకుండా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుందని నేను కొబ్బరి పొడి అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం. చూసారండి, మనకి పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అవడానికి నాకు పట్టిన టైం వచ్చేసి 15 మినిట్స్ టైం పట్టింది. ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఈ పిండిని కాస్త కడాయికి ఇలా వెడల్పుగా పెట్టుకున్నాం అనుకోండి, స్ప్రెడ్ చేసామనుకోండి, పూర్తిగా చల్లారిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక చోటికి దగ్గరికి చేసి మొత్తాన్ని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. చేతికి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ఏ సైజు బొబ్బట్టు చేసుకుంటామో మనం ఆ సైజు పూర్ణం ముద్దను తీసుకుందాము. నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తున్నాను కాబట్టి ఇలా మీడియం సైజు ముద్ద అయితే తీసుకున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో మనకి. మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే 1/2 అవర్ అయితే అయిందండి. చూద్దాము.
చూసారా మనకి చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఈ సాఫ్ట్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఒకసారి మళ్ళా కలుపుకుందాము. లైట్గా మనం పసుపు వేసుకున్నాం కదండి, ఎందుకంటే బొబ్బట్టు చూడటానికి కూడా బాగుంటుంది, కలర్ కూడా వైట్ లేకుండా లైట్ ఎల్లో షేడ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం బొబ్బట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంత గట్టిగా ఉంది మనకి. అదే మైదా పిండి అయితే సాగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండి కాబట్టి మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం పిండిగా తీసుకుందాము. మనం స్వీట్ అయితే ఎంత సైజ్ అయితే తీసుకున్నామో ఈ గోధుమ పిండితో కలిపి పెట్టుకున్నది కూడా అంతే సైజ్ తీసుకోవాలండి. చూసారా, 2 ఈక్వల్ సైజ్ తీసుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా ముద్దలా చేసుకున్నాం కదా, కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చపాతీలాగా ఇట్లా చేత్తోనే చక్కగా ప్రెస్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనం ఇందులో స్వీట్ పూర్ణం పెట్టుకోవాలి కదా, చక్కగా ఇలా స్వీట్ పూర్ణాన్ని పెట్టుకొని ఇలా కొంచెం కవర్ చేసేసుకుందాము. నేను అరిచేతిలో పెట్టుకొని చూపిస్తా చూడండి మీకు క్లియర్గా. మనకి ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకుందాం. చేతికి నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ఇలా బాల్ లాగా చుట్టుకుందాం. ఇలా లడ్డూలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పల్చిగా, మీకు ఎంత పల్చిగా కావాలంటే అంత పల్చిగా చేత్తోనే చక్కగా ఈ బొబ్బట్టు అనేది నొక్కోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 2 మెథడ్స్ అయితే నేను చూపిస్తాను, ఈజీగా ఉండే మెథడ్స్ చూపిస్తాను మీకు. ఎవరైనా చేసుకోవచ్చు. మరీ మందంగా ఉంటే బాగోదండి, అట్లని పల్చగా ఉంటే బాగోదు. కొంచెం చేతులతో కూడా ఈ బొబ్బట్టు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి దోస పెంక అయితే చక్కగా హీట్ అయిందండి. కొంచెం నెయ్యి వేసుకుందాము. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్. ఇలా చక్కగా మనం చేత్తో తీసుకోవచ్చు. చూసారా, బొబ్బట్టు అనేది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు పెంక మీద వేసేసుకుందాం. పైన కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఉల్టా తిప్పుకొని కాల్చుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ వెంటనే 2 సార్లు ఉల్టా వేసుకున్నామంటే మనకి బొబ్బట్టు అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఎందుకంటే మనకి ఇది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా చిన్నపిల్లల్ని ఎలా డీల్ చేస్తామో దీన్ని అలా డీల్ చేయాలి ఈ బొబ్బట్టుని. 2 సైడ్స్ మనకి మంచి కలర్ వచ్చే వరకు వెంటనే తిప్పుకుంటూ చక్కగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనకి చూసారుగా పైన ఎర్రగా డాట్స్ వచ్చినాయిగా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనకైతే ఇప్పుడు ఈ బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. తీసుకుందాం ప్లేట్లోకి. మీకు ఈజీగా ఉండేలాగా ఇక్కడ నేను 2 పద్ధతులు అయితే చూపిస్తానండి. ఒక పద్ధతి చూపించాను కదా, రెండో పద్ధతి కూడా చూపిస్తాను. ఫస్ట్ చేసుకున్నట్టే చిన్నగా చపాతీలాగా చేసుకొని స్వీట్ పూర్ణం అనేది పెట్టుకుందాం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. బొబ్బట్టు చేయటం అబ్బో పెద్ద పనే అనుకుంటారు కదా, అస్సలు బొబ్బట్టు చేయటం పనే కాదండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని చక్కగా సపరేట్ చేసేసుకొని కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని చిన్న లడ్డూలాగా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా అయింది కదా, మనం ఇలా పెట్టేసుకొని పైన ఇంకో బటర్ పేపర్ పెట్టుకుందాం. ఈ పైన పెట్టుకునే బటర్ పేపర్కి కూడా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుందాము. చేత్తో చేయటం రాని వాళ్ళు చేసే పద్ధతి అండి ఇది. మనం ఇలా చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ కర్ర, ఆ చపాతీ కర్రతో పల్చగా చేసేసుకోవచ్చు. గట్టిగా నొక్కి పెట్టొద్దండి, చాలా పల్చగా చేసుకుంటూ ఈ పేపర్ అనేది ఇట్లా తిప్పుకుంటూ చాలా స్లోగా చేసుకోండి. అంచులు చక్కగా తిప్పుకుంటూ, మీకు రాకపోతే ఇలా తిప్పుకుంటూ చేసుకుంటారని నేను కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను మీకు. చూసారా, మనకి చక్కగా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను చూడండి. మనం ఇలా చేతిలోకి తీసుకోవటం రాకపోతే ఏం చేయాలంటే ఈ బటర్ పేపర్తో సహా ఇలా తీసుకొని ఈ చపాతీ పెంక మీద వేసేసుకోవాలి. ఇలా వేసుకొని స్లోగా ఈ పేపర్ తీసేసామనుకోండి మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు 2 సైడ్స్ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. 2 సైడ్స్ కూడా కొంచెం నెయ్యి వేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలాగే ఈ ఉగాదికి మీరు కూడా మన ట్రెడిషనల్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూసినట్టయితే మీరు లోపల కూడా మనకి పూర్ణం అనేది చక్కగా ఉంది కదా. చూశారు కదండి, చాలా ఈజీ పద్ధతిలో మీకు బొబ్బట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను కదా. నేతి బొబ్బట్టు ఇంటికి ఎవరు వచ్చినా సరే, పండగలకి నైవేద్యం పెట్టుకోవాలన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట.
ఈ నేతి బొబ్బట్ల రెసిపీని ఈ పండగకి మీరు కూడా రెడీ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు.